రాష్ట్ర ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఎల్మేర్ జోన్ అధ్యక్షుడు తిగుళ్ళ ఉపేందర్ నా పేరు. ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, ఈ మట్టి గణపతులని పెట్టి పర్యావరణానికి కాలుష్య రహితంగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మట్టి గణపతులను పెట్టి ఎక్కువ ఈ కుమ్మర్లకు అవకాశం ఇస్తూ వాళ్ళని తయారు చేస్తూ వాళ్ళని అమ్మడానికి ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా మొన్న ఇప్పించారు. దాని సందర్భంగా ఈ ఏరియా మా కుమారులు ఈ మట్టి గణపతులను అమ్మడానికి ఇక్కడ ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఫుట్పాత్ మీద పెట్టి మొత్తం మట్టి గణపతుల్ని మేము అమ్ముతున్నాము. దీనికి ఈ ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు వచ్చి దీన్ని కూలగొట్టడము, షెడ్ని కూలగొట్టడము, తర్వాత తీసేయరు అని ఇబ్బంది పెట్టడము కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది. కావున మాకు సహకరిస్తూ మేము మా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేమైతే రోడ్డు మీద ఏం పెట్టట్లేదు. కాబట్టి మాకు కొంచెం సహకరిస్తూ, ఇది కూడా 2 రోజులు మాత్రమే కాబట్టి మాకు సహకరించి ఈ యొక్క మట్టి గణపతులు అమ్మేటట్టు మాకు కుటుంబ పోషణకు కూడా అవసరమవుతుంది. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించగలని మా యొక్క ప్రార్థన. నా పేరు దూగుంట నరేష్ ప్రజాపతి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటితో నవ్వుతూ నొసలతో ఎక్కించిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు 7 రోజులు అవకాశం ఇస్తే మీరు ఎక్కడ అమ్ముకోవచ్చు. కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతి మార్కెట్కు 50 దుకాణాలు పెడతాం, అందులో ఫ్రీగా ఇస్తాం కుమ్మరి వాళ్లకు, వడ్రంగి వాళ్లకు, ఇట్లా కులసంఘ వాళ్ళకని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చకపోగా ఈరోజు వృత్తిదారులైనటువంటి కుమ్మర్లు మట్టి వినాయకులని ప్రోత్సహించాలి, తద్వారా కాలుష్య నియంత్రణ జరగాలి, మట్టితోనే అన్ని సాధ్యం అని చెప్పి కుమ్మర్లంతా ముందుకొచ్చి మట్టి వినాయకుల్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మట్టి వినాయకుల్ని ఫుట్పాత్ మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద కేవలం మట్టి వినాయకులు మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. దీన్ని కూడా స్థానికంగా లోకల్ యొక్క పోలీసులు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి, మున్సిపల్ సిబ్బందికి మరియు ట్రాఫిక్ వాళ్ళకు మా విన్నపం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కుమ్మర్లు అనేవాడు 3 సార్లనే మాత్రమే వీరికి అవకాశం దొరుకుతా ఉంది. అది బోనాల విషయంలో, కొండలు అమ్మే విషయంలో కానివ్వండి, లేదా దీపావళి దీపాంతరం అమ్మే విషయంలో కానివ్వండి, లేదా మట్టి వినాయకులు అమ్మే విషయంలో ప్రభుత్వము మంత్రి గారే స్వయంగా చెప్పారు వీళ్ళకి అవకాశం ఇవ్వని చెప్పారు. దయచేసి మేము మా విన్నపం ఏంటంటే, కుమ్మరి వృత్తి వాళ్ళని ఎటువంటి పరంగా ఇబ్బంది పెట్టకండి. ఈ 1-2 డేస్ ఇబ్బంది పెట్టితే వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ మట్టి వినాయకులు కూడా సేల్ చేసే అవకాశం కూడా, తద్వారా మళ్ళీ పిఓపి ద్వారానో ఇంకే ద్వారా చేస్తే కాలుష్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క విన్నపం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దయచేసి ఇట్లా అంటే ఆటంకాలు జరగకుండా ఈ యొక్క ఎలిమినయ్యే విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో మార్కెట్లలో బోనాల విషయంలో కానివ్వండి, దసరా దీపావళి విషయంలో కానివ్వండి, అదేవిధంగా వినాయక చవితి విషయంలో కానివ్వండి, దయచేసి అడ్డు రావాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకందరికి కూడా మరి మట్టి గణపతులు ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి కుమ్మర్లందరూ మట్టి గణపతులు అమ్ముతున్నటువంటి కుమ్మర్లకు ఎటువంటి ఇబ్బంది కలగజేయొద్దు. 7 రోజుల పాటు వాళ్లకు రోడ్డు పైన కానీ ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి మట్టితో మమైకమైనటువంటి మా కుమ్మరులు మరి ఈరోజు మట్టి గణపతులు వాళ్ళు సొంతంగా మట్టి గణపతులను చేసి మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే సమాజానికి కానీ మరి ఎంతో ఒక వాళ్ళ అందులో భాగస్వాములు అయినటువంటి మా కుమ్మరులందరూ ఈరోజు వాళ్ళు పొద్దున్న లేసే మట్టి పనులు చేసుకునే నిరుపేద కుమ్మరులు. మరి వాళ్ళకు వచ్చిన 1-2 ఈ అవకాశాలు ఈ రోజు కానీ దీపావళి రోజు కానీ మరి వాళ్లకు ఈరోజు రోడ్లపై పెట్టుకొని అమ్ముకునే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి మేము ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటాం. కావున వాళ్ళని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ దయచేసి మా కుమ్మరు మట్టి గణపతులు మేము అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రంగురంగుల గణపతులు
గణపతుల విషయంలో మేము ఏమి అనటం లేదు. మేము ఖాళీ మట్టి గణపతుల్ని అమ్ముతున్నాము. ఇక్కడ ఎటువంటి దాన్ని వేసిన కలర్లు కూడా ఈరోజు మామూలు ఆర్గానిక్ కలర్స్, అటువంటి కలర్స్ ఎవరికి ఇబ్బంది కలిగించే పర్యావరణ పరిరక్షణకు భాగంగా మా కుమ్మరులందరూ సహకరిస్తున్నటువంటి ఈ తరుణంలో దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కుమ్మరులు ఎక్కడ రోడ్ల మీద పెట్టి అమ్ముకుంటున్నటువంటి మట్టి గణపతుల విషయంలో దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ దయచేసి ఆలోచించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఈ ఒక్క 2 రోజుల వారికి ఈ యొక్క మట్టి గణపతులు అమ్ముకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు మేము ఈ విషయాన్ని మా తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడైనటువంటి నడికుడి జయంతరావు గారి ఆదేశానుసారంగా మరి ఈ రోజు ఏదైతే మా కుమ్మరులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మేము ముఖ్యంగా వాళ్ళకందరికి రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ యొక్క అమ్మకాలని వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండవలసిందిగా వాళ్ళకు కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఈరోజు యువ నాయకుడు అయినటువంటి మరి దూగుంట్ల నరేష్ గారు మరి ఎల్బీనగర్ జోన్ ప్రెసిడెంట్ గారు మన్సూరాబాద్ నుంచి వచ్చేసినటువంటి మా శంకరన్న గారు, మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మరులందరికీ కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దయచేసి మీరు ఎవరు కూడా ఆవేశాలకు పోకుండా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార. అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి. ఇప్పుడు ఈరోజు మేమందరం ఇక్కడ ఒక మాట మాట్లాడడానికి కారణం, కుమ్మరి కులస్తులు ఎప్పుడు రోడ్డు మీదకి రారండి. పోలీసు వారికి, జిహెచ్ఎంసీ సిబ్బంది వారికి మరియు పొలిటికల్ లీడర్స్ అందరికీ అండ్ గవర్నమెంట్కి కూడా చెప్తున్నాము, ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసింది లేదు, ఏ రోడ్డు కబ్జాలు చేసింది లేదు, ఏవి అక్రమమైన నిర్మాణాలు కట్టింది లేదు. మేము చేస్తుందల్లా ఏందయ్యా అంటే సంవత్సరానికి ఒక 3 సార్లు రోడ్డు మీదకి వచ్చి మట్టి వస్తువులని, ఎందుకంటే మేము మట్టితోటి మమేకరమైన కుమ్మరి కులస్తులం కాబట్టి మట్టి వస్తువులను అమ్ముకుంటున్నాము. దానికి గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్లు ఏమో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, కానీ దాన్ని మళ్ళీ అలా చేస్తూ మళ్ళీ చులకనగా చూడడం ఏంటయ్యా? అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి విగ్రహాలు, ఎన్ని ఉన్నాయి చూడండి. ఖచ్చితంగా కొలుచుకుంటే 100 విగ్రహాలు లేవు. ఆ 100 విగ్రహాలను కట్టుకోవడానికి ఒక చిన్న పాకలు వేసుకుంటే దాన్ని 2 సార్లు కొలగొట్టారంట. ఇది చాలా చులకన చేసే విషయము. కుమ్మరుల పట్ల ప్రభుత్వము చులకనగా చేస్తున్న వైఖరిని మేమైతే ఖండిస్తున్నాము. అయితే ఇది ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కడున్నా సరే మేము అన్నట్టు బోనాలు, మట్టి ప్రతిమలైన గణపతులు అండ్ దీపావళికి దీపాంతలు అమ్ముకోవడానికే వస్తాము. దాని వలన మాకు కుటుంబ పోషణ కొద్దిగా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాము. జై కుమ్మర.